హలో, వెల్కమ్ టు అభి కుట్టి 60 ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏమిటిది అనుకుంటున్నారా? ఇప్పుడే తలస్నానం చేశాను. టైం ఇప్పుడు 6:30 అయింది. ఇవాళ మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను. అభి వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్కి వెళ్తున్నాం కదా, కొంచెం అమ్మలాగా రెడీ అవ్వాలి కదా. ఇంకా స్కూల్లో ప్రిన్సిపల్ చేత సైన్ పెట్టించుకోవాలి ఆధార్ కార్డు కరెక్షన్ కోసం. అందుకని చెప్పని వెళ్తున్నాం. ఇప్పుడే ఇడ్లీ అవి పెట్టి స్నానం చేసి వచ్చాను. యాక్చువల్గా నాకు మా స్కూల్లో ప్రిన్సిపల్ అంటే నాకు భయం ఇప్పుడు కూడా. మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ప్రిన్సిపల్ సార్ కనపడుతున్నాడంటే నేను ఇంట్లోకి పరిగెత్తుదా, ఎందుకో తెలీదు. మా ఆయనేమో నన్నే వెళ్ళమంటున్నాడు కావాలని చెప్పని. అడుగుదాము ఎందుకు వెళ్తాం, నన్నే వెళ్ళమంటున్నాడు. అండ్ అది ఇప్పుడు గబగబా టిఫిన్ ప్రిపేర్ చేసి అభితల్లిని లేపి స్కూల్కి రెడీ చేసి వెళ్దాం. అక్కడ ఏమైద్దో, ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాలంటే భయం వేసిద్దో మంచిగా అయిద్దో చూద్దాం. చలో ఇప్పుడు వెళ్ళి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఇంకా చట్నీ అయితే గబగబా చేసేసాను. చట్నీ చేసేటప్పుడు సౌండ్ కూడా రాకూడదు. తలుపులన్నీ వేసి మిక్సీ అయితే ఆన్ చేయాలి. ఎందుకంటే బాబు మా ఆయన ఇద్దరు నిద్రపోతున్నారు కదా, ఇంకా అందుకని వాళ్ళకి సౌండ్ రాకుండా అయితే చేసుకోవాలి. నైట్ ఏమో తొందరగా పడుకోమంటేనేమో పడుకోరు, 11-12 చేస్తారు. పొద్దునేమో నిద్ర లేవమంటే అమ్మ కొంచెంసేపు ప్లీజ్ నిద్ర వస్తుందని చెప్పని అంటారు. నాకే జాలేసిద్ది లేపడానికి, కానీ లేపాలిగా. ఇంత జుట్టు ఉంటే బాగుండు. ఇంకా టిఫిన్ పెట్టేటప్పుడేమో అస్సలు తిందో. స్కూల్లోనేమో పొద్దున్నే టిఫిన్ పీరియడ్ 10:30కి. అప్పుడు దాకా ఎక్కడ ఉంటావు తినమని చెప్పంటే తినదు. పాలు తాగిద్దామంటే అమ్మాయికి ఏమో పొద్దున్నే పాలు తాగిస్తే వామిట్ అయిపోయింది. టిఫిన్ తినమంటేనేమో అస్సలు చాలా అంటే చాలా మారం వేసిద్ది తిన్నని చెప్పని. చాలా బలవంతంగా తిట్టి కొట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అయితే టిఫిన్ తినకపోతే. ఇప్పుడు స్కూల్కి వెళ్దాం, అక్కడ చూద్దాం వీడియో చేయడానికి. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ హెల్మెట్ వేసుకోవడం, ఈ హెల్మెట్ వల్ల జుట్టు వేసుకున్నంత పోతుంది. స్కూల్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లేట్ అయింది కాబట్టి ఎలా చేస్తారో లేదో తెలీదు. ఇంకా మనం ప్రిన్సిపల్తో మాట్లాడొచ్చు కదా అని చెప్పని వెళ్దాము. కరెక్ట్గా వచ్చారని చెప్పని అందరినీ బయట నుంచోబెట్టారు. ఇంకా సెక్యూరిటీ అయితే నన్ను చూసి అడిగితే ఇంకా ప్రిన్సిపల్తో మాట్లాడని చెప్పంటే సరే వెళ్ళండి అని చెప్పాను. ఇదే అభి వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. సార్ అక్కడ కూర్చోన్నారు. అభి వాళ్ళ సార్, అభి వాళ్ళ క్లాస్ రూమ్. ఏంటో అంటే వసంతు అంటే ఒడియాలో కూర్చోమని చెప్పని నేను ఎల్లో ఒక వర్డ్ నేర్చుకున్నాను. అయితే పైన ఉన్నారంట, పైకి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు పైకి వెళ్దాము. మళ్ళీ అక్కడ కూడా ఉంటారా లేదో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇవి మొత్తం 3 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి. అటు ఒక క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఇటు కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇదంతా కింద. సార్ అయితే 10th వాళ్ళకో 11th వాళ్ళకో క్లాస్ తీసుకుంటున్నారు, డిజిటల్ క్లాస్. నాకైతే మా 10th క్లాస్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది. సార్ ఎవరైనా క్లాస్లో ఉన్నప్పుడు ఎవరైనా పేరెంట్స్ వస్తే మేము ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. కొంచెంసేపు కూడా ఏంటో లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇంకా సార్ సైన్ పెట్టిన కానీ ఇంకా బయటకు వస్తే పక్కనే కేవీ స్కూల్ పక్కనే డిఏవి స్కూల్ ఉండిద్ది. అబ్బా ట్రాఫిక్ ఉంది అసలు. అప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, ఫుల్ ట్రాఫిక్. అదేందో అందరూ పెద్ద పెద్ద కారుల్లో తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు పిల్లల్ని స్కూల్లో కూడా. ఆ ట్రాఫిక్ మొత్తం తప్పించుకొని రావడానికి ఎంత కష్టమైందంటే అక్కడే నాకు 20 minutes పట్టింది. అంటే ఆ ట్రాఫిక్లో నుంచి తేలుకొని, అమ్మో ఫుల్ ట్రాఫిక్ ఉంది. హెల్మెట్ పెట్టుకొని తలగొండ వచ్చేసింది. ఇంటికైతే చేరుకున్నాం. ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడే వచ్చా ఇంటికి, బండి పార్క్ చేసి. రోజైతే ఈ మెట్లన్నీ ఎక్కేటప్పటికి నాకు
దూల తీరిపోతుంది అనుకోండి. అప్పాజీ, చిన్నోజీ, ఇప్పుడు వీటిని రెడీ చేసి పంపించాలి. ఇంకా స్కూల్లో జరిగింది అంతా కూర్చొని మా ఆయనకు ఒక ఆఫీస్ టైం అవుతున్నా ఒక టిఫిన్ పెట్టి అరగంట సేపు అలానే చెప్తా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి, లైక్ చేయండి. ఇంకా సభకు నమస్కారం.